ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైతే ₹1,00,000 నుండి ₹1,00,00,000 వరకు అంటే ఆ పైన కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే డొనేషన్ చేయొచ్చండి. కానీ తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారికి డొనేషన్ చేయడానికి కొన్ని ట్రస్టులు అయితే ఉన్నాయండి. 9 రకాల కేటగిరీలో ట్రస్టులు అయితే ఉన్నాయి. మీకు నచ్చినటువంటి ట్రస్ట్కి మీరు డొనేషన్ చేయడానికి అవకాశం కూడా ఉందండి. ఉదాహరణకి మనకి అంటే అన్నప్రసాదం ట్రస్ట్ ఒకటి, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి దానికి కానీ, అదేవిధంగా మనకి భక్తి ఛానల్ ఉంది అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి కానీ, అదేవిధంగా గో సంరక్షణకి సంబంధించినటువంటి కానీ ఇటువంటి కేటగిరీలో 9 రకాల ట్రస్టులు అయితే ఉన్నాయండి టీటీడీ దేవస్థానం వారికి. మీకు నచ్చినటువంటి ట్రస్ట్కి మీరు డొనేషన్ చేయొచ్చు. మనకి ఇందులో అయితే ₹1,00,000 నుండి ₹1,00,00,000 వరకు కూడా డొనేషన్ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శనంతో పాటు కొన్ని ఫెసిలిటీస్ని కూడా టీటీడీ వారు అయితే వీళ్ళకి ఇవ్వడం జరిగిందండి. నేను ఒక్కొక్క కేటగిరీ గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా డొనేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే మనం ఆన్లైన్లో చేయొచ్చు. అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మీరు నేరుగా తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడ డోనర్ సెల్ ఉంటుందండి, అక్కడ కూడా మీరు అమౌంట్ అన్నది డొనేషన్ చేయొచ్చు. ముందుగా అయితే ఆన్లైన్లో ఏ విధంగా డొనేషన్ చేయాలి అన్నది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకి టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లోకి మనం లాగిన్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మనకి ముందైతే కొత్తగా ఎవరైతే డొనేషన్ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో ముందుగా అయితే మీరు ఒక యూజర్ ఐడిని అయితే క్రియేట్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ స్టార్టింగ్ హోమ్ పేజ్లో మీరు చూసినట్లయితే నేను చూపిస్తున్నాను హోమ్ పేజ్ అండి. హోమ్ పేజ్లో మీరు చూసినట్లయితే లాగిన్ డీటెయిల్స్ ఉంది కదండి, అక్కడ కొద్దిగా కిందకు వచ్చినట్లయితే న్యూ యూజర్ అదేవిధంగా సైన్అప్ అని ఉంటుందండి. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో టైపు, అదేవిధంగా మీ ఈమెయిల్ అడ్రస్, మీ అడ్రస్, మీ యొక్క పూర్తి డీటెయిల్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇటువంటి ఐడి ప్రూఫ్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు దానికి మీ యొక్క లాగిన్కి ఒక పాస్వర్డ్ అన్నది సెట్ చేసుకోవాలండి. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకైతే టీటీడీ దేవస్థానానికి సంబంధించిన బట్టి అంటే లాగిన్ ఐడి అన్నది మీకు రావడం జరుగుతుంది. అందులో మీకు డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు లాగిన్ అయిన తర్వాత ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది అనుకున్న వారైతే మీరు డైరెక్ట్గా మీకు ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్తో కానీ మీకు పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. ఇది ప్రాసెస్ అండి, ఆన్లైన్లో ప్రాసెస్. అయిన తర్వాత మీకు అక్కడైతే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇందులోనే మనకి ₹10,000 శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కూడా స్కీమ్ అన్నది కూడా ఇందులోనే ఉంటుందండి. ₹10,000 డొనేషన్ చేద్దాం శ్రీవాణి ట్రస్ట్కి, ముద్రగడప వరకు వెళ్ళి దర్శించుకుందాం అని ఆలోచించేటువంటి శ్రీవారి భక్తులు కూడా మీరు అమౌంట్ అన్నది కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి ₹10,000 శ్రీవాణి ట్రస్ట్కి మనం ఇచ్చిన తర్వాత స్వామివారి దర్శనం అయితే మనకి ముద్రగడప వరకు వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుందండి. దాంతోపాటు మనకి దర్శనానికి సంబంధించిన ₹500 విఐపి బ్రేక్ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ₹1,000 విఐపి రూమ్ కూడా ఈ శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుందండి. ఇది శ్రీవారి టెస్ట్ డోనర్స్కి మాత్రమే. ఇది మ్యాక్సిమం వాళ్ళ ఒక ఐడి మీద వచ్చేసి వాళ్ళు 9 మంది వరకు కూడా వెళ్ళి ఇక శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుందండి. కానీ వీళ్ళు 1 lakh వేస్తే మట్టుకి ఈ శ్రీవారి టెస్ట్కి అయితే ఎలిజిబుల్ కారండి. 1 lakhకి ₹1 తక్కువ ఉండాలి. అంటే శ్రీవారి టెస్ట్ అంటే ₹10,000 కాబట్టి మ్యాక్సిమం ఒక ఐడి మీద 9 మంది వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 9,000 అంటే 90,000. మీరు కావాలితే మ్యాక్సిమం ₹99,999 వరకు కూడా మీరు డొనేషన్ చేయొచ్చు శ్రీవారి ట్రస్ట్కి. అంటే శ్రీవారి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. కాబట్టి అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, చాలా ప్లేసుల్లో టీటీడీ వారు ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు. కొన్ని ప్లేసుల్లో కొన్ని టెంపుల్కి దీప నైవేద్యాలకు సంబంధించినటువంటిది వాళ్ళు ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంటుంది. కాబట్టి వీళ్ళకి అలా చేస్తున్నటువంటి కార్యక్రమంలో శ్రీవారి భక్తులందరూ కూడా భాగస్వాములు అవ్వాలి, పాలు పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రీవారి ట్రస్ట్ అన్నది క్రియేట్ చేయడం జరిగిందండి. అలాగే డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి వాళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో మొదటి గడప దర్శనం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే విఐపి బ్రేక్ దర్శనం అన్నది వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ₹10,000 టెస్ట్ సంబంధించిన దర్శనం కూడా ఇందులోనే బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ₹1,00,000 నుండి ₹1,00,00,000 వరకు కూడా డొనేషన్ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి కేటాయించేటువంటి ఈ ఫెసిలిటీస్ ఏమిటి అనేటువంటి విషయాన్ని అయితే నేను ఇప్పుడు మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకి
రూపాయల నుండి 5,00,000 వరకు డొనేషన్ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే మొదటగా వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి శుభదం ద్వారా స్వామివారికి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే శుభదం అంటే ఏమిటని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. శుభదం అంటే ఏమి లేదండి, మనకి స్వామివారిని దర్శించుకోవడానికి ఒక షార్ట్ కట్ దారి అని చెప్పాలి. అంటే దగ్గరగా మనం, అంటే చాలామంది ఏంటంటే క్యూ లైన్స్లోని కంపార్ట్మెంట్స్లోని గంటల గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే 300 రూపాయల స్పెషల్ దర్శనం అనుకోండి, ఏటీసీ సర్కిల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అదంతా తిరిగి వద్దులోకి ఇంచుమించుగా 3 అవర్స్ నుండి 4 అవర్స్ పడుతుంది. మనకి శుభదం ద్వారా అయితే మనకి గంట నుండి 2 గంటల లోపే ఈ స్వామివారికి దర్శనం అయితే అవుతుంది. ఎటువంటి ఇబ్బంది కానీ తోపులాట కానీ ఏమి కానీ ఉంటుందండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది శుభదం అంటే. ఇది స్వామివారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో, గోపురం ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ మనకి శుభదం అన్నది ఉంటుందండి. మనం అక్కడికి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి చూపించినట్లయితే శుభదం ద్వారా మిమ్మల్ని అయితే దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. శుభదం ద్వారా వెళ్ళేవారు ఎవరెవరంటే విఐపీలు, అదేవిధంగా ఆర్జిత సేవ ఉన్నవారు, తర్వాత 1 ఇయర్ లోపు ఉన్నటువంటి చంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు, డోనర్స్ ఎవరైతే ఉన్నారో డోనర్స్, అదేవిధంగా శ్రీవాణి టెస్ట్ డోనర్స్, వీళ్ళు ఈ శుభదం ద్వారా వీళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉంటారండి. అంటే 1 lakh నుండి 5 లక్షలు డొనేషన్ చేసే వరకు వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి శుభ దర్శనం. అదే ఫ్యామిలీ మెంబర్స్కి టోటల్గా డోనర్స్తో కలిపి 5 మంది అయితే వెళ్ళొచ్చండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళ యొక్క అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు, లాగిన్ అయినప్పుడు వాళ్ళ యొక్క దర్శనానికి వెళ్తున్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాం కదా మనం, అది. కాకపోతే వాళ్ళ నేమ్స్ కూడా ఒకసారి ఈ సంవత్సరం కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళారు, ఇంత నెక్స్ట్ ఇయర్ మీరు వెళ్ళాలనుకుంటే ఆ నేము అరేంజ్ చేయొచ్చు. లేదా కొన్ని కారణాల వల్ల దర్శనానికి బుక్ చేసుకున్నారు, మీరు బుక్ చేసుకున్నటువంటి నలుగురిలోనే 2 రావడం లేదు, లేదా 1 రావడం లేదు, వాళ్ళ నేమ్ కూడా డిలీట్ చేసి వేరే మీరు ఎవరినైతే తీసుకువెళ్దాం అనుకుంటున్నారో ఆ యొక్క పర్సన్ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయడానికి ఉంటుందండి. కాకపోతే డిలీట్ చేసినటువంటి 15 రోజుల తర్వాత ఈ అప్డేట్ అయితే జరుగుతుంది కాబట్టి మీరు తర్వాత ఎంటర్ చేసుకుని స్వామివారికి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇలాగ నేమ్స్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అందులో ఇబ్బంది ఏమి లేదండి. సెకండ్, ఎవరు డొనేట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే ఎవరైనా డొనేట్ చేయొచ్చండి. చిన్నపిల్లలు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు. కాకపోతే ఎవరైతే డొనేషన్ చేస్తారో వాళ్ళు డోనర్ కింద మాత్రం ఉంటారు, మెయిన్ డోనర్. తర్వాత మిగిలినటువంటి 4 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ నేమ్స్ అంటే చేంజ్ చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు. తర్వాత దర్శనానికి సంబంధించిన డీటెయిల్, అంటే ఉదాహరణకి దర్శన డేట్లు ఏమన్నా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని కూడా అడుగుతున్నారండి. దర్శనానికి సంబంధించిన డేట్లు అంటే ఉదాహరణకి నేను 26వ తారీఖున నేను జనవరి నెలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నానండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల 26వ తారీఖున జనవరి నెలలో నేను ఇండియా అంటే వెళ్ళడానికి కుదరలేదు. అటువంటి టైంలో నేను ఆ డేట్ని ముందుకు కానీ లేదా వెనక్కి కానీ మార్చుకోవడానికి, చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఒకసారి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ గుర్తుపెట్టుకోండి. ఈ శుభదం ద్వారా దర్శనానికి వెళ్తున్నటువంటి డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ మనకి టైమింగ్ ఉంటుందండి. శుభదం ద్వారా వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడం ఉంటుంది. శుభదం ఓపెనింగ్ టైమింగ్ వచ్చేసి 12 గంటల నుండి మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓపెనింగ్ టైం కాబట్టి మీరు అలా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఇచ్చేటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే, మీరు దర్శనానికి వెళ్తున్నప్పుడు ఈ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో డోనర్తో కలిపి 5 వీళ్ళకి అకామిడేషన్ సంబంధించింది 100 రూపాయల రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 6 చిన్న లడ్డూలు, అంటే మనకి ఇంత 50 రూపాయల లడ్డూలు ఉన్నాయి కదండి, ఇలా మనకి 50 రూపాయల లడ్డూలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డోనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక దుప్పట, అదేవిధంగా బ్లౌజ్ పీస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఒకవేళ ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మనకి తిరుమల కొండపైన డోనర్ సెల్ ఉంటుందండి. వాళ్ళకి అక్కడ వెళ్ళినట్లయితే వాళ్ళైతే మీకు మీరు అడుగుతున్నటువంటి డౌట్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళంతా కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. నేను కూడా ఈ వీడియో పైన డిస్ప్లే పైన ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డోనర్ సెల్కి సంబంధించి ఫోన్ నెంబర్స్ అయితే ఇస్తున్నానండి. మీరు ఆ నెంబర్స్ కాల్ చేసి వాళ్ళని అయితే మీరు ఇన్ఫర్మేషన్ కూడా అడగవచ్చు. సెకండ్, మనకి ఈ డోనర్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఈ డోనర్ కనుక చనిపోతే ఈ స్కీమ్ అన్నది రన్ అవుతుందా అని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మెయిన్ డోనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కారణాల వల్ల వాళ్ళు కనుక కాలం చేసి ఉంటే, అంటే చనిపోయి ఉంటే మట్టుకి ఆ రోజుతోటి డోనర్కి సంబంధించిన స్కీమ్ ఏదైతే ఉందో అది క్లోజ్ అవుతుందండి. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్ళడానికి కూడా ఇంకా అవకాశం ఉండదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మనకి సంటి పిల్లలు కూడా మీరు డొనేషన్ చేయించండి, ఇబ్బంది లేదు. ఈ డోనర్ సెల్లోనే మనకి 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను కూడా మీరు స్వామివారి ఈ దర్శనానికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, సార్ మేము లాస్ట్ ఇయర్ స్వామివారికి దర్శనానికి వెళ్ళలేదు,
ఈ ఇయర్ కూడా వెళ్ళలేదు. ఈ 2 ఇయర్స్ కలిపి నెక్స్ట్ ఇయర్ ఒకేసారి 3 సార్లు మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. అలా ఉండదండి. మనకి క్యాలెండర్ ఉంటుందండి. టీడీకి సంబంధించిన బట్టి క్యాలెండర్ అంటే మనకు తెలుసు జనవరి నుండి డిసెంబర్ 31 వరకు కూడా ఒక క్యాలెండర్ అండి. ఈ క్యాలెండర్లో మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా కౌంట్ అన్నది జరుగుతుంది. మీరు లాస్ట్ వెళ్ళలేదు అంటే 2023లో వెళ్ళలేదు, 2024లో వెళ్ళలేదు, ఈ 2 ఇయర్లు కలిపి 2025లో మేము వెళ్దాం అనుకుంటున్నాము అని చాలామంది మిత్రులు అడుగుతున్నారండి. అలా ఉండదండి. ఏ ఇయర్కి ఆ ఇయరే అండి. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా స్వామివారికి దర్శనం అన్నది మీకు ఇయర్కి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు కనుక పాస్వర్డ్ మర్చిపోయినా కూడా మీరు ఆన్లైన్లో చేసుకుంటే మట్టుకి అక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అన్నది మీరు అక్కడ ఎంటర్ చేయండి. మీకు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి టీడీకి సంబంధించిన బట్టి పాస్వర్డ్కి సంబంధించిన బట్టి లింక్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ మీరు పాస్వర్డ్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్లో చేసుకోలేదండి, మేము డైరెక్ట్గా అక్కడ తిరుమల కొండపైనే మేము డోనర్ సెల్ ఉంటుంది కదా, అక్కడ మీ అమౌంట్ అన్నది ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఒక డిజిటల్ పాస్వర్డ్ బుక్ ఇవ్వడం జరిగిందండి. అది మాకు గుర్తులేదు అని మీరు కనుక అనుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదండి. మీరు నేరుగా అక్కడికి వెళ్ళినప్పుడు అంటే తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ డోనర్ సెల్కి వెళ్ళినప్పుడు మీరు విషయం చెప్పినట్లయితే వాళ్ళు దాన్ని సెట్ చేసి పాస్వర్డ్ ఇవన్నీ కూడా వాళ్ళే పెట్టి మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మీకు ఒక రోజుకి అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కదండి. ఈ అకామిడేషన్ మీకు ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో మనకి ఈఆర్పి కౌంటర్ ఉంటుందండి. ఈఆర్పి కౌంటర్ దగ్గర మనకి ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకున్న వారికి, అదేవిధంగా డోనర్ సెల్ ఉంటుందండి పక్కనే, డోనర్ కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మీరు బుక్ చేసుకున్నటువంటి డేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రింట్అవుట్ పట్టుకెళ్తే మీ దగ్గర ₹500 డిపాజిట్ చేసుకుని మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇదేంటండి మాకు రూమ్ అన్నది ఫ్రీ అన్నారు కదా, అంటే మీకు కట్టినటువంటి 1 lakh రూమ్ కూడా వస్తుంది కదా, మళ్ళీ ₹500 ఎందుకు కట్టించుకుంటున్నారని మిత్రులు కూడా అడుగుతున్నారండి. కాకపోతే ఈ ₹500 అన్నది మీకు మీరు రూమ్ తీసుకున్నప్పుడు డిపాజిట్ చేస్తారండి. మీరు రూమ్ ఖాళీ చేసేసిన తర్వాత మీరు కట్టినటువంటి అమౌంట్ ₹500 ఏ అయితే ఉన్నాయో అది మీకు రీఫండ్ అవుతుందండి. అందులో ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు, కంగారు కూడా పడనవసరం లేదు. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి 1 lakh ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి. కాకపోతే వాళ్ళు అడ్వాన్స్గా ₹500 ఎక్స్ట్రా కట్టించుకుంటారు. ఎందుకంటే చాలామంది ఒకరోజు అని సెకండ్ డే కూడా వాళ్ళు అదే రూమ్లో కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఆ టైంలో ₹500కి సంబంధించినటువంటి డిపాజిట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఒక రోజుకి సంబంధించినటువంటి అమౌంట్ కట్ చేసుకుని మిగిలినటువంటి బ్యాలెన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ రూమ్ కాస్ట్ని బట్టి ₹100 రూమ్ అయితే ₹100, ₹1000 రూమ్ అయితే ₹1000, ₹1500 రూమ్ అయితే ₹1500. దానికి తగ్గ డిపాజిట్ కట్టించుకుని మనకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ డే ఎక్స్టెన్షన్ చేసుకుంటే అందులోనే అమౌంట్ అన్నది కట్ చేసుకోవడం జరుగుతుంది. ఇదండి, ఇది 1 lakh నుండి 5 lakhs వరకు డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి టీడీ వారు కల్పించేటువంటి ఫెసిలిటీస్. సెకండ్ మనకి 5 లక్షల నుండి 10 లక్షల వరకు డొనేషన్ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అయితే వీళ్ళకి 3 సార్లు మనకి శుభదుందర దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి సంవత్సరానికి. ఇది కూడా మనకి డోనర్తో కలిపి 5 మెంబర్స్ వెళ్ళొచ్చు. అదేవిధంగా వీళ్ళకి సంవత్సరానికి 3 సార్లు శుభదుందర దర్శనం ఉంటుంది కాబట్టి అదేవిధంగా మనకి అదే 3 సార్లు మనకి అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వెళ్ళిన ప్రతి 3 సార్లు కూడా మనకి అదే రోజున మనకి అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకొని మిత్రులు అడుగుతున్నారు, మనకి 1 lakh డొనేట్ చేసిన లేదా 10 lakhs ఏదంటే డొనేషన్ చేసిన మనకి దర్శనం అన్నది సాధారణంగా జయ విజయల దగ్గర నుండి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. మొదటి గడప వరకు ఎవరు గుర్తుపెట్టుకోండి. జయ విజయలు అంటే సర్వదర్శనం చేసుకున్న వాళ్ళు కానీ, ఎస్ఎస్డి టోకెన్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ, ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ, అదేవిధంగా మనకి అంగప్రదక్షిణ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకు కానీ, దివ్య దర్శనం చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకు కానీ, వీళ్ళందరికీ కూడా ఎక్కడి నుంచి దర్శనం ఇస్తారో మీకు కూడా 1 lakh నుండి 10 lakhs వరకు కూడా డొనేషన్ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకు దర్శనం అక్కడి నుంచి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. జయ విజయల దగ్గర నుండి మాత్రమే. విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే 5 లక్షల నుండి 10 లక్షలకి డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి వీళ్ళకి సంవత్సరానికి 3 సార్లు శుభదుందర దర్శనం ఉంటుందండి. అదేవిధంగా మనకి ₹100 రూమ్ 3 సార్లు వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లడ్డూలు అయితే మనకి 10 చిన్న లడ్డూలు ఇవ్వడం జరుగుతుందండి, అంటే ₹50 లడ్డు. అదేవిధంగా 5 మహాలడ్డూలు అంటే ₹200 మహాలడ్డు అంటారు, కొంచెం పెద్ద లడ్డు ఉంటుందండి, అది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్లౌజ్ అన్నది ఒక బ్లౌజు ఒక దుప్పట కూడా శ్రీవారి భక్తులకి డోనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా విషయం గుర్తుపెట్టుకోండి. సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి అదే థర్డ్ కేటగిరీ వచ్చేసి 10 లక్షల నుండి 25 లక్షల రూపాయల డొనేషన్ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి వీళ్ళకైతే 3 సార్లు
విఐపి బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి. విఐపి బ్రేక్ దర్శనం అన్నది వీళ్ళకి సంవత్సరానికి 3 సార్లు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి అదే ఫ్యామిలీ నెంబర్తో కలిపి 5గురు అండి, డోనర్తో కలిపి 5గురు ఉంటారు. అదేవిధంగా వీళ్ళు వెళ్ళినటువంటి ప్రతిసారి కూడా, అంటే దర్శనం వెళ్తున్నప్పుడు ప్రతిసారి కూడా వీళ్ళకి అకామిడేషన్ కూడా మనకి ₹1000 రూమ్ అయితే విఐపి రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 20 చిన్న లడ్డూలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ₹50 లడ్డూలు ఉన్నాయి కదండి, ఈ టోటల్గా 20 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10 మహాలడ్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి 10 అంటే ₹200 మహాలడ్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక దుప్పట, అదేవిధంగా బ్లౌజ్ ప్లీజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ఎక్స్ట్రాగా అదనంగా ఇచ్చేటువంటిది ఏంటంటే ఒక సిల్వర్ కాయిన్, అంటే 50 గ్రాముల సిల్వర్ కాయిన్ శ్రీవారి భక్తులకి బహుమతిగా ఇవ్వడం జరుగుతుందండి. అంటే 10 లక్షల నుండి 25 లక్షల డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి. అదేవిధంగా మనకి అంటే 4th కేటగిరీ చూసుకున్నట్లయితే 25 లక్షల నుండి 50 లక్షల డొనేషన్ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే వీళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఒకసారి చూద్దామండి. వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి శుభ్ర దర్శనం ఇవ్వడం జరుగుతుంది. శుభ్రం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి 3 సార్లు విఐపి బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అంటే విఐపి బ్రేక్ దర్శనం అన్నది 3 సార్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఎక్స్ట్రాగా యాడ్ అవుతున్నది, వీళ్ళకి శుభ్రం ద్వారా ఒక దర్శనం అయితే ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వీళ్ళకి 3 సార్లు విఐపి రూమ్ అయితే కేటాయించడం జరుగుతుందండి. అంటే ₹1500 రూమ్ అయితే వీళ్ళకి కేటాయించడం జరుగుతుంది. దాంతోపాటు 4 పెద్ద లడ్డూలు, 5 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదం అంటే మహాలడ్డూలు, అంటే కొంచెం పెద్దవి ఉంటాయండి, అది ఇవ్వడం జరుగుతుంది. అంటే 4 పెద్ద లడ్డూలు, 5 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక దుప్పట, అదేవిధంగా ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ఇచ్చేటువంటి కానుక ఒక గోల్డ్ డాలర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 5 గ్రాముల గోల్డ్ డాలర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక సిల్వర్ కాయిన్ కూడా 50 గ్రాముల సిల్వర్ కాయిన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఒక గోల్డ్ డాలర్ ఒకటి, అదేవిధంగా 5 గ్రాములు ఉంటుందండి అది. అదేవిధంగా ఒక సిల్వర్ కాయిన్ కూడా వీళ్ళకి ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి 25 లక్షల నుండి 50 లక్షలు డొనేషన్ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి. అదేవిధంగా మనకి 5th కేటగిరీ చూసుకున్నట్లయితే 50 లక్షల నుండి 75 లక్షల వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి వీళ్ళకి కల్పించేటువంటి ఫెసిలిటీస్ అన్నది ఒకసారి చూద్దామండి. మనకి సంవత్సరానికి ఒకసారి సుప్రభాత్ సేవ అన్నది 5 సభ్యులతోటి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే డోనర్ ఒకరు, ఆయన కూడా వచ్చేటువంటి 4 కుటుంబ సభ్యులతోటి టోటల్గా 5 మెంబర్ తోటి వీళ్ళకి సుప్రభాత్ సేవ అన్నది కేటాయించడం జరుగుతుంది. ఇందులో మనకి మొదటి గడప దర్శనం కూడా ఉంటుందండి సుప్రభాత్ సేవలో. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా వీళ్ళకి సంవత్సరానికి 2 సార్లు శుభదం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకి 3 సార్లు విఐపి బ్రేక్ దర్శనం అన్నది శ్రీవారి భక్తులకు కేటాయించడం జరుగుతుంది. సంవత్సరానికి 3 సార్లు ₹2000 రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే అకామిడేషన్ అన్నది సంవత్సరానికి 3 సార్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ రూమ్ కాస్ట్ వచ్చేసి మనకి ₹2000 ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకి 6 పెద్ద లడ్డూలు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా 10 చిన్న లడ్డూలు, అదేవిధంగా 10 మహాప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక దుప్పట, ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక గోల్డ్ డాలర్, వీళ్ళకి 5 గ్రాముల గోల్డ్ డాలర్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక సిల్వర్ కాయిన్, 50 గ్రాముల సిల్వర్ కాయిన్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి, అండ్ బహుమతిగా శ్రీవారి భక్తులకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి 75 లక్షల నుండి ₹1,00,00,000 డొనేషన్ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి టీటీడీ వారు కల్పించేటువంటి అదనపు ఫెసిలిటీస్ ఏమిటన్నది ఒకసారి నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. వీళ్ళకి సంవత్సరానికి 2 సార్లు సుప్రభాత్ సేవ అన్నది కేటాయించడం జరుగుతుంది. సుప్రభాత్ సేవ అంటే ఇది మనకి సుప్రభాత్ సేవ అనంతరం కూడా శ్రీవారి భక్తుల్ని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. డోనర్తో కలిపి 4, అంటే టోటల్గా 5 మెంబర్లు కలిపి శ్రీవారిని అయితే సుప్రభాత సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సంవత్సరానికి. దాంతోపాటు 3 సార్లు శుభదం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి, అదేవిధంగా 3 సార్లు మనకి విఐపి బ్రేక్ దర్శనం అన్నది వీళ్ళకి కేటాయించడం జరుగుతుంది. దాంతోపాటు సంవత్సరానికి 3 సార్లు అకామిడేషన్ అయితే కల్పించడం జరుగుతుందండి. ఇందులో మనకి ₹2,500 రూమ్ అయితే శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుంది ఈ డోనర్కి. అదేవిధంగా 8 పెద్ద లడ్డూలు, అదేవిధంగా 15 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. దాంతోపాటు ఒక దుప్పట, అదేవిధంగా ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
దాంతోపాటు మనకి వీళ్ళకి బహుమతికి ఇచ్చేటువంటి కానుక ఏంటంటే $1 అంటే గోల్డ్ డాలర్ అన్నది 5 గ్రాములు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా సిల్వర్ కాయిన్ వీళ్ళకి 50 గ్రాముల సిల్వర్ కాయిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్ చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి భక్తులు మనకి ఇచ్చేటువంటి కేటగిరీలో అంటే 10,000 దగ్గర నుండి ₹1,00,00,000 వరకు కూడా మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్ చేయడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం కల్పించారు. కాబట్టి మీకు నచ్చినటువంటి కేటగిరీలో మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్ చేయండి. దాంతోపాటు స్వామివారి దర్శనానికి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇది మనకి ఆన్లైన్లో డీడీ ఎవరి పేరు మీద తీయాలి, మీరు ఆన్లైన్లో ఏ విధంగా కట్టాలి అన్నది మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో పైన డిస్ప్లే చేయడం జరుగుతుందండి. డైరెక్ట్గా మనం ఆఫ్లైన్లో తిరుమల తిరుపతిలో కట్టేటువంటి శ్రీవారి భక్తులకి ఎవరికి అమౌంట్ అంటే డీడీ ఎవరి పేరు మీద తీయాలి, చెక్ ఎవరి పేరు మీద ఇష్యూ చేయాలి, తర్వాత ఆన్లైన్లో ఏ విధంగా కట్టాలన్నది ఆ డీటెయిల్స్ అడ్రస్తో సహా నేను ఇస్తానండి. అదేవిధంగా ఈ డోనర్ సెల్కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీకు నేను ఆ మొబైల్ నెంబర్స్ కూడా మీకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను మీకు ఈ వీడియో పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది. వాళ్ళకి కాల్ చేసి మిగిలినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకుని మీరు శ్రీవారి సేవలో తరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.